ఎలక్షన్ల తర్వాత టీఆర్ఎస్ భరతం పడతాడు. ఇంకా లక్ష్మణ్ పాపం పగటి కలలు అంటాడు. నేను నిన్న ఇవాళ పొద్దున లేటెస్ట్గా నాకు పరిచయం ఉన్నటువంటి ఢిల్లీలో అనేక మంది జర్నలిస్టులతో మాట్లాడి కొత్త సమాచారం ఏంటంటే, తాజా సమాచారం, బీజేపీ ఎన్డీఏ 150 సీట్లు దాటలేదు. ఇవాళటి మాట నేను చెప్పేది. కాంగ్రెస్ 100 సీట్లు దాటలేదు. మరి ఏం జరగబోతోంది? భారతదేశ పరిపాలన వచ్చే మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతా ఉంది. ప్రాంతీయ పార్టీలే శాసించబోతా ఉన్నాయి. లక్ష్మణ్ మాట్లాడతాడు, కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలేవు అన్నాడు. నిన్ను గెలిపించిన మరి నువ్వేం పీకినావు అని నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందే అన్నగానే లెక్క పెట్టి చెప్పే నువ్వేం పీకినావు? మరి ఏ ప్రజల కోసం ఏం పీకినావు? నువ్వు ఏం బాగు చేసినావు? ఎవరిని ఉద్ధరించినావు? ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు? పచ్చి అబద్ధాలండి. నేను యూపీఏ క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తే మీకు తెలుసు. ఈ సర్జికల్ దాడులు అనేటి నేను క్యాబినెట్లో ఉండగా 11 సార్లు జరిగినాయి. అవి బయటికి చెప్పరు. వ్యూహాత్మక దాడులు వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం, అది జరుగుతూ ఉంటుంది బార్డర్లో. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొట్టు కొడితే 300 మంది చచ్చిపోయినని వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజర్ మసూద్ అంటే చెప్పాడు, చీమ కూడా కావాలిగా, నీతోనేం కాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రచారాల మీద ఓట్లాడుతారా మీరు? ఇదేనా మీ డంబాచారం? ఇదేనా ప్రచారం? ఈ దేశాన్ని నడిపించే పరిస్థితేనా? గవి చూపించి, గా ఫోటోలు చూపించి, ఈ దుర్మార్గాలు చేసి దేశంలో పేదరికం సంగతి ఏంది, ఇంకా ఇతర సమస్యలని వాటి సంగతి ఏంది, అనేక రైతుల సమస్యలని వాటి సంగతి ఏంది, రైతుల గిట్టుబాటు ధరల సంగతి ఏంది, దేశం ఆర్థికం లివరేజ్ కావాలి ఎకానమీ, దాని సంగతి ఏంది, అవి ఎవ్వి మాట్లాడకుండా పొద్దున లేతే ఫేస్బుక్లో దేవులు దేవాలయాలు హిందూ ధర్మం పరిరక్షిస్తాం. మేము కాదా హిందువులం? వీళ్ళు సూడో హిందువులు, అసలు హిందువులం మేము. మీది ఓటు హిందువులు. మొన్న నుంచి నేను చెప్తా ఉన్నా, హిందూ సోదరులకి మనం చేస్తా ఉన్నా, దయచేసి ఇవాళ మనం భక్తి ఉన్నోళ్ళం, ధార్మికంగా జీవించే వాళ్ళం, నిజమైన హిందువులం మనం ఉన్నాం కోట్లాదిగా. ఈ దొంగ హిందువులు, హిందుత్వ, ఈ రాజకీయ హిందుత్వ, ఓట్ల కోసం చెప్పే హిందుత్వ, ఇతర మతాలను దెబ్బగొట్టాలనే హిందుత్వ, అది నిజమైన హిందుత్వ కాదు. దయచేసి ఆ ఒరవడిలో ఒక ఓవర్లో ప్రజలు కొట్టుకొని పోవద్దు. ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితులలో ఆగమాగం కావద్దని మనవి చేస్తా ఉన్నా. 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, ఎందుకు వాడరు? జవాబు లేదు. దమ్ముంటే బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా దీని మీద మాట్లాడండి. మౌలిక విషయాలు పక్కన పెట్టి కేసీఆర్ నీ ముక్కు పెద్దగున్నదని ఓడు, కేసీఆర్ నీ ముడ్డి వంకరన్నదని ఓడు, ఇదే అవే మాట్లాడేది. నీ భర్తం అని ఒకటి, నా భర్తమా? ఎన్నికల తెల్లారి బీజేపీ శంకరగిరి మాన్యాలయ మిస్టర్ లక్ష్మణ్, మీ భర్తం మేం భర్తం, మా భర్తం మీరు కాదు. మీ దొంగతనాలు, మీ డొల్లతనాలు రేపు మేం బయట పెట్టబోతా ఉన్నాం. ఈ దేశం పగ్గాలు ప్రాంతీయ పార్టీలకు రాబోతా ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలే పరిపాలనకు రాబోతా ఉన్నాయి. మీ కాలం చెల్లిపోయింది, మాటలు జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.